1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ప్రతి ఎంప్లాయీ తన ఈపీఎఫ్ఓకి ఖాతాకి కొంత డబ్బు తను కడుతూ ఉంటాడు, మరికొంత తను పనిచేస్తున్నటువంటి యాజమాన్యం కడుతూ ఉంటుంది. అలా పెరిగిన డబ్బుని దానికి వడ్డీతో సహా తను వెనక్కు తీసుకోవడానికి తనకు అర్హత ఉంది. అయితే ఇష్టం వచ్చినట్టుగా ఎంప్లాయీస్ తీసుకోవడం వల్ల దాన్ని పెట్టుబడిగా పెట్టి ఎక్కడైనా ఈపీఎఫ్ఓ సంస్థ ఆ డబ్బును ఏ బాండ్ల రూపంలోనో మరొక రూపంలోనో జాగ్రత్తగా ఇచ్చి తద్వారా వచ్చే వడ్డీని కూడా దీంట్లో యాడ్ చేయడానికి ప్రయత్నం చేస్తోంది. కానీ ఏమవుతుందంటే ఎంప్లాయీస్ విపరీతంగా డబ్బు తీసేయడం వల్ల, ప్రతి చిన్న చితక పని డబ్బు తీయడం వల్ల చివరికి దాంట్లో డబ్బు ఉండకపోవడం, దానివల్ల ఏ రకంగా కూడా అదనపు ఆదాయం రాకపోవడం, పెట్టిన డబ్బు పెట్టినట్టే తీసేసుకుంటూ పోయినట్టయితే ఎంప్లాయీకి భద్రత లేకుండా పోతుంది. రేపు అనుకోకుండా ఏదైనా ప్రమాదం సంభవించినా, లేదా ఈ పిల్లల పెళ్లిలో, చదువులో, మరొకటో, ముఖ్యంగా ఆసుపత్రి పాలై అనారోగ్యం పాలై ఆసుపత్రిలో ఉన్నప్పుడు డబ్బు అవసరం పడుతూ ఇలాంటి పరిస్థితుల్లో దాన్ని తీసేసుకోవడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ గ్రహించినటువంటి సంస్థ ఈపీఎఫ్ఓ సంస్థ కొన్ని నియమ నిబంధనలు మార్చింది. ఏమిటా నియమ నిబంధనలు అంటే, ఈపీఎఫ్ఓను మీరు దేనికి తీసుకోవడానికి అవకాశం ఉంది, దేనికి తీసుకోకూడదు, 100% తీసుకునే అవకాశం ఉండేటువంటి విషయాలు ఏమిటి, కొద్ది మొత్తంలో తీసుకునే అవకాశాలు ఏమిటి, మొత్తం మీద 100 రూపాయలు మీరు ఈపీఎఫ్ఓలో ఉంటే 75 రూపాయలు మాత్రమే మీరు ఏ పద్ధతిలో అయినా తీసుకోండి, 25 రూపాయలు మాత్రం మీరు తప్పనిసరిగా అట్లాగే పెట్టాలి అని చెప్పి ఒక నిబంధన పెట్టి, ఈ 25 రూపాయలు కూడా తీసుకోవడానికి కొన్ని సందర్భాలు మాత్రమే, ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు, పెళ్లి సమస్య వచ్చినప్పుడు, ఇల్లు సమస్య వచ్చినప్పుడు, ఇలాంటి ముఖ్యమైన 3-4 సమస్యల విషయంలో మాత్రమే మీరు 100% కూడా తీసుకునే అవకాశం ఉంది. మిగిలిన సందర్భాల్లో మీరు 175 వరకు మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. 25% మాత్రం ఎప్పుడు అందులోనే ఉంచాలి. ఎందుకంటే ఆ 25% మీకు అత్యవసరమైన పరిస్థితుల్లో మీకు ఉపయోగపడుతుంది. రేపు పొద్దున అనుకోకుండా సడన్గా మీ ఉద్యోగం ఊడిపోయింది, మీరు రోడ్డు మీద పడ్డారు, లేదా మీరే లేకుండా పోయినారు, మీ కుటుంబానికి ఏమిటి? కాబట్టి వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని, ఆ వ్యక్తి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, అతని యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకొని ఈపీఎఫ్ఓ సంస్థ చేసిన నియమాల వల్ల, ఇప్పుడు నిబంధనల వల్ల, కొత్త నిబంధనలు ప్రజలకు ఎంతో ఉపయోగపడేట్టుగా, ఎంప్లాయీస్కి ఎంతో ఉపయోగపడేట్టుగా ఉన్నాయని చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ 25% ఉండడం వల్ల మీకు అధిక వడ్డీ వస్తుంది, అధిక లాభాలు వస్తాయి. అంటే మీరు పెట్టిన డబ్బులే కాకుండా, మీరు మీ యజమాని పెట్టిన డబ్బులే కాకుండా అదనంగా కొంత డబ్బులు దానికి చేరుకునే అవకాశం ఉంది. రెండవది, అత్యవసరమైన పరిస్థితుల్లో మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఇలాంటి మంచి అవకాశాన్ని మీరు వదులుకునే పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈపీఎఫ్ఓను జాగ్రత్తగా, అది మన డబ్బులే కదా, మనం ఎప్పుడైనా తీసుకోవచ్చని కాదు, మీ డబ్బులతో పాటుగా యాజమాన్యం ఇచ్చే డబ్బులు కూడా ఉన్నాయి. కాబట్టి మీ భద్రత యాజమాన్యానికి కూడా చాలా ముఖ్యమే. మీరు ఆరోగ్యమైన పరిస్థితుల్లో, మానసికంగా ఒత్తిళ్లు లేకుండా మీరు చక్కగా మీ యొక్క విద్యుక్త ధర్మాన్ని నెరవేరుస్తున్నప్పుడు మాత్రమే ఎంప్లాయీగా మీ బాధ్యతలను మీరు పూర్తిగా నిర్వర్తించేందుకు అవకాశం ఉంది. అలా కాకుండా మీరు మానసిక ఒత్తిడితోటో, శారీరకమైన సమస్యలతోటో మీరు బాధపడుతూ మీరు ఉద్యోగాన్ని, ధర్మాన్ని మీరు సక్రమంగా నిర్వర్తించలేరు. అలాంటప్పుడు యాజమాన్యం మీకోసం పెట్టిన డబ్బంతా కూడా వృధా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారంగా ఏ సందర్భాల్లో మీరు 100% డ్రా చేసుకునే అవకాశం ఉంది, ఏ సందర్భాల్లో 175% మాత్రమే డబ్బులు డ్రా చేసుకునే ఉంది, జాగ్రత్తగా పరిశీలన చేయాలి. మరొకసారి ఈపీఎఫ్ఓ నిబంధనలు మీరు తెలుసుకోవాలి. తద్వారా మీరు మీ జీవితంలో ఈపీఎఫ్ఓను సక్రమంగా ఉపయోగించుకొని మీ అవసరాలకి, మీ బాధలకు, మీ కష్టాలకు, మీ కన్నీళ్లకు, మీకు ఆర్థిక అవసరాలకు అది ఉపయోగపడేట్టుగా చేసుకునేందుకు మీకు అవకాశం ఉంది. దీని లోపల ఎవరైనా సరే తప్పుడు విధానాలు అవలంబించినట్టయితే, లేక లేని దాన్ని ఉన్నట్టుగా నటిస్తూ దొంగ సర్టిఫికెట్ లాంటివి ఏవైనా పెట్టేసేసి డబ్బును మొత్తం డ్రా చేయడానికి ప్రయత్నం చేసినట్టయితే అతనికి ఈపీఎఫ్ఓ రద్దు అవుతుంది. దాంతోపాటుగా అతని ఉద్యోగానికి కూడా మరి తిలోదకాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నిజాయితీగా, నీతిగా, మీ అవసరాలని బట్టి మాత్రమే, మీరు పెట్టిన డబ్బుకు ఎంప్లాయీ కూడా దాంట్లో డబ్బులు జత చేశాడు కాబట్టి, ఇద్దరి డబ్బు కలిసి మీకే ఉపయోగపడుతుంది కాబట్టి, ప్రతి పైసా మీ కుటుంబానికి, ప్రతి పైసా మీ ఆరోగ్యానికి, ప్రతి పైసా మీ అవసరాలకి ఉపయోగపడేట్టుగా ఉండాలి తప్ప తాత్కాలిక అవసరాల కోసం శాశ్వతమైనటువంటి ఒక మంచి అవకాశాన్ని మీరు వదులుకోకూడదని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈపీఓ
ఆర్గనైజేషన్ ఆశిస్తుంది. ఆ ఆర్గనైజేషన్ తగ్గట్టుగా మీరు కూడా 1కి 10 సార్లు నిబంధనలు తెలుసుకొని జాగ్రత్తగా ఈపీఎఫ్ను వాడుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ప్రతి ఎంప్లాయీ తన ఈపీఎఫ్ఓకి ఖాతాకి కొంత డబ్బు తను కడుతూ ఉంటాడు. మరి కొంత తను పనిచేస్తున్నటువంటి యాజమాన్యం కడుతూ ఉంటుంది. అలా పెరిగిన డబ్బుని దానికి వడ్డీతో సహా తను వెనక్కు తీసుకోవడానికి తనకు అర్హత ఉంది. అయితే ఇష్టం వచ్చినట్టుగా ఎంప్లాయీస్ తీసుకోవడం వల్ల దాన్ని పెట్టుబడిగా పెట్టి ఎక్కడైనా ఈపీఎఫ్ఓ సంస్థ ఆ డబ్బును ఏ బాండ్ల రూపంలోనో మరొక రూపంలోనో జాగ్రత్తగా ఇచ్చి తద్వారా వచ్చే వడ్డీని కూడా దీంట్లో యాడ్ చేయడానికి ప్రయత్నం చేస్తోంది. కానీ ఏమవుతుందంటే ఎంప్లాయీస్ విపరీతంగా డబ్బు తీసేయడం వల్ల, ప్రతి చిన్న చితక పని డబ్బు తీయడం వల్ల చివరికి దాంట్లో డబ్బు ఉండకపోవడం, దానివల్ల ఏ రకంగా కూడా అదనపు ఆదాయం రాకపోవడం, పెట్టిన డబ్బు పెట్టినట్టే తీసేసుకుంటూ పోయినట్టయితే ఎంప్లాయీకి భద్రత లేకుండా పోతుంది. రేపు అనుకోకుండా ఏదైనా ప్రమాదం సంభవించినా, లేదా ఈ పిల్లల పెళ్లిలో, చదువులో, మరొకటో, ముఖ్యంగా ఆసుపత్రి పాలై అనారోగ్యం పాలై ఆసుపత్రిలో ఉన్నప్పుడు డబ్బు అవసరం పడుతూ ఇలాంటి పరిస్థితుల్లో దాన్ని తీసేసుకోవడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ గ్రహించినటువంటి సంస్థ ఈపీఎఫ్ఓ సంస్థ కొన్ని నియమ నిబంధనలు మార్చింది. ఏమిటా నియమ నిబంధనలు అంటే, ఈపీఎఫ్ఓను మీరు దేనికి తీసుకోవడానికి అవకాశం ఉంది, దేనికి తీసుకోకూడదు, 100% తీసుకునే అవకాశం ఉండేటువంటి విషయాలు ఏమిటి, కొద్ది మొత్తంలో తీసుకునే అవకాశాలు ఏమిటి, మొత్తం మీద 100 రూపాయలు మీరు ఈపీఎఫ్ఓలో ఉంటే 75 రూపాయలు మాత్రమే మీరు ఏ పద్ధతిలో అయినా తీసుకోండి, 25 రూపాయలు మాత్రం మీరు తప్పనిసరిగా అట్లాగే పెట్టాలి అని చెప్పి ఒక నిబంధన పెట్టి, ఈ 25 రూపాయలు కూడా తీసుకోవడానికి కొన్ని సందర్భాలు మాత్రమే, ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు, పెళ్లి సమస్య వచ్చినప్పుడు, ఇల్లు సమస్య వచ్చినప్పుడు, ఇలాంటి ముఖ్యమైన 3-4 సమస్యల విషయంలో మాత్రమే మీరు 100% కూడా తీసుకునే అవకాశం ఉంది. మిగిలిన సందర్భాల్లో మీరు 175 వరకు మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. 25% మాత్రం ఎప్పుడు అందులోనే ఉంచాలి. ఎందుకంటే ఆ 25% మీకు అత్యవసరమైన పరిస్థితుల్లో మీకు ఉపయోగపడుతుంది. రేపు పొద్దున అనుకోకుండా సడన్గా మీ ఉద్యోగం ఊడిపోయింది, మీరు రోడ్డు మీద పడ్డారు, లేదా మీరే లేకుండా పోయినారు, మీ కుటుంబానికి ఏమిటి? కాబట్టి వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని, ఆ వ్యక్తి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, అతని యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకొని ఈపీఎఫ్ఓ సంస్థ చేసిన నియమాల వల్ల, ఇప్పుడు నిబంధనల వల్ల, కొత్త నిబంధనలు ప్రజలకు ఎంతో ఉపయోగపడేట్టుగా, ఎంప్లాయీస్కి ఎంతో ఉపయోగపడేట్టుగా ఉన్నాయని చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ 25% ఉండడం వల్ల మీకు అధిక వడ్డీ వస్తుంది, అధిక లాభాలు వస్తాయి. అంటే మీరు పెట్టిన డబ్బులే కాకుండా, మీరు మీ యజమాని పెట్టిన డబ్బులే కాకుండా అదనంగా కొంత డబ్బులు దానికి చేరుకునే అవకాశం ఉంది. రెండవది, అత్యవసరమైన పరిస్థితుల్లో మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఇలాంటి మంచి అవకాశాన్ని మీరు వదులుకునే పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈపీఎఫ్ఓను జాగ్రత్తగా, అది మన డబ్బులే కదా, మనం ఎప్పుడైనా తీసుకోవచ్చని కాదు, మీ డబ్బులతో పాటుగా యాజమాన్యం ఇచ్చే డబ్బులు కూడా ఉన్నాయి. కాబట్టి మీ భద్రత యాజమాన్యానికి కూడా చాలా ముఖ్యమే. మీరు ఆరోగ్యమైన పరిస్థితుల్లో మానసికంగా ఒత్తిళ్లు లేకుండా మీరు చక్కగా మీ యొక్క విద్యుక్త ధర్మాన్ని నెరవేరుస్తున్నప్పుడు మాత్రమే ఎంప్లాయీగా మీ బాధ్యతలను మీరు పూర్తిగా నిర్వర్తించేందుకు అవకాశం ఉంది. అలా కాకుండా మీరు మానసిక ఒత్తిడితోటో, శారీరకమైన సమస్యలతోటో మీరు బాధపడుతూ మీరు ఉద్యోగాన్ని, ధర్మాన్ని మీరు సక్రమంగా నిర్వర్తించలేరు. అలాంటప్పుడు యాజమాన్యం మీకోసం పెట్టిన డబ్బంతా కూడా వృధా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారంగా ఏ సందర్భాల్లో మీరు 100% డ్రా చేసుకునే అవకాశం ఉంది, ఏ సందర్భాల్లో 75% మాత్రమే డబ్బులు డ్రా చేసుకునే ఉంది, జాగ్రత్తగా పరిశీలన చేయాలి. మరొకసారి ఈపీఎఫ్ఓ నిబంధనలు మీరు తెలుసుకోవాలి. తద్వారా మీరు మీ జీవితంలో ఈపీఎఫ్ఓను సక్రమంగా ఉపయోగించుకొని మీ అవసరాలకి, మీ బాధలకు, మీ కష్టాలకు, మీ కన్నీళ్లకు, మీకు ఆర్థిక అవసరాలకు అది ఉపయోగపడేట్టుగా చేసుకునేందుకు మీకు అవకాశం ఉంది. దీని లోపల ఎవరైనా సరే తప్పుడు విధానాలు అవలంబించినట్టయితే, లేక లేని దాన్ని ఉన్నట్టుగా నటిస్తూ దొంగ సర్టిఫికెట్ లాంటివి ఏవైనా పెట్టేసేసి డబ్బును మొత్తం డ్రా చేయడానికి ప్రయత్నం చేసినట్టయితే అతనికి ఈపీఎఫ్ఓ రద్దు అవుతుంది. దాంతోపాటుగా అతని ఉద్యోగానికి కూడా మరి తిలోదకాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నిజాయితీగా, నీతిగా, మీ అవసరాలని బట్టి మాత్రమే, మీరు పెట్టిన డబ్బుకు ఎంప్లాయీ కూడా దాని లోపల డబ్బును జత చేశాడు కాబట్టి, ఇద్దరి డబ్బు కలిసి మీకే ఉపయోగపడుతుంది కాబట్టి, ప్రతి పైసా మీ కుటుంబానికి, ప్రతి పైసా మీ ఆరోగ్యానికి, ప్రతి పైసా మీ అవసరాలకి ఉపయోగపడేట్టుగా ఉండాలి తప్ప తాత్కాలిక అవసరాల కోసం శాశ్వతమైనటువంటి ఒక మంచి అవకాశాన్ని మీరు వదులుకోకూడదని ప్రభుత్వం ఆశిస్తోంది, ఈపీఓ ఆర్గనైజేషన్ ఆశిస్తుంది. ఆ ఆర్గనైజేషన్ తగ్గట్టుగా మీరు కూడా 1కి 10 సార్లు నిబంధనలు తెలుసుకొని
జాగ్రత్తగా ఈపీఎఫ్ను వాడుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం.